అంగీకరించిన దీనులుగా ఉంటే సరే. అంగీకరిస్తే అర్థమవుతుందండి. ఏం చేయాలి? మొదటిది ఏంటి? దీనులుగా ఉంటే సరే, అంగీకరిస్తే సరే. మీకు దేవుడునై ఉందని మిమ్మల్ని నేను విడిపిస్తాను, ఏ కొదువ మీకు రానియను, మీ మార్గాల్లో నేను మీకు తోడై ఉంటాను. ఇంత హామీ దేవుడు మనకిచ్చి, ఇక ఇదిగో దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఈరోజు వాగ్దానాన్ని మనం వింటున్నాం. దీనులుగా ఉంటే సరే, జీవితాన్ని మార్చుకుంటే సరే, బుద్ధిని మార్చుకుంటే సరే, ప్రవర్తన మార్చుకుంటే సరే, వాక్యానికి చోటిస్తే సరే, వాక్యానుసారంగా ప్రవర్తిస్తే సరే, దేవుని సన్నిధిలో చక్కగా అనుకోవగలిగి, మెలకువగలిగి, నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నడుచుకుంటే సరే, హద్దులు మీరు జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని ఈరోజు దిద్దుకొని జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడినై ఉంటాను. స్తోత్రం చెల్లిద్దాం.